కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం. ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. పోగొట్టుకోవడానికి కోట్లుండి నేను సినిమాలోంచి వెళ్ళిపోతే మీ అందరూ బాధపడతారు. ఆ బాధకు నేను గురయ్యి రేపొద్దున నా పిల్లలు ఏమవుతారో తెలీదు. అన్నిటినీ వదులుకోవడానికి నేను సిద్ధపడి ఇక్కడికి వచ్చానంటే అది నా దేశం పట్ల ఉన్న ప్రేమ. 12 ఏళ్లు పూర్తి చేసుకున్న జనసేన, 13వ ఏట అడుగు పెడుతున్న జనసేనాని. కరెక్ట్గా ఆలోచిస్తే కనుక మార్చ్ 14న 2014వ సంవత్సరం మొదలైన జనసేన పార్టీ ఈరోజు ఎక్కడి దాకా వచ్చింది? నెక్స్ట్ గడిచే 10 ఏళ్లలో జనసేన పార్టీ ఎక్కడికి వెళ్ళబోతుంది? ఇది పెద్ద ప్రశ్న. ఈరోజు ఫార్మేషన్ డే వాళ్ళు జరుపుకుంటున్నారు అంగరంగ వైభవంగా. జనసేన మొదలు పెట్టినప్పుడు ఇంతే ఉత్సాహంతో, ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో జనాలందరూ పవన్ కళ్యాణ్కి రెడ్ కార్పెట్ వేశారు. అభిమానులందరూ జన సైనికుల్లాగా ఫామ్ అయ్యి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మారుస్తారు. అన్లైక్ హిస్ బ్రదర్ చిరంజీవి, ఈయన డిఫరెంట్ వేలో వెళ్తారు. ప్రజారాజ్యంలో యువరాజ్యాన్ని హెడ్ చేసిన పవన్ కళ్యాణ్ మోర్ దెన్ చిరంజీవి ఇంపాక్ట్ ఆయనదే ఎక్కువ ఉండింది. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ మూసేసి కాంగ్రెస్ లో కలిపి వేసిన తర్వాత పొలిటికల్ హిస్టరీ అన్నది ఇంక ఈ ఫ్యామిలీకి ఉండదు అన్న టైంలో జనసేన అన్న పార్టీ పెట్టి జనాల మధ్యలోకి వచ్చి ఎక్కడా భయపడకుండా 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయినా కూడా తన ప్రస్తావన ఎక్కడ ఆపకుండా ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. హీఈస్ నాట్ జస్ట్ అ రియల్ స్టార్, హీఈస్ అ రియల్ హీరో. మనం అబ్జర్వ్ చేస్తే 2014లో పోటీ చేయకుండా ఆ రోజు ఉన్న కూటమికి బయట నుంచి సపోర్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక క్యాండిడేట్ తను కూడా వెళ్ళిపోయి నేను గెలిచింది నా చరిష్మా వల్ల వైసీపీలో జాయిన్ అయిపోయాను అని చెప్పి ప్లేట్ ఫిరాయించడం కూడా జనసేన పార్టీ చూసింది. వాళ్ళ పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా రిప్రజెంటేషన్ లేకుండా అసెంబ్లీలో అయినా కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా జనాల తీర్పు ఇదే, ప్రజల తీర్పు ఇదే, దీన్ని దాటి నేను కాదు అని చెప్పి తన తలరాతని తానే రాసుకుంటూ పవన్ కళ్యాణ్ జనాల మధ్యలోనే ఉంటూ వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సైకోటిక్ పరిపాలన చూసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పిన తర్వాత తీసుకెళ్లి ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ లోపలికి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎంట్రీ ఇవ్వడానికి ఆపేస్తే రోడ్డు మధ్యలో పడుకుని రియల్ గా ఆయనకున్న స్ట్రెంగ్త్ ఏదో చూపిస్తే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వణికి ఆయన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ లోకి పర్మిట్ చేశారు. డైరెక్ట్ వెళ్ళిపోయాడు ఆయన సెంట్రల్ జైల్ కి. చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, బయటకు వచ్చి చెప్పారు మేము కలిసి పోరాడుతున్నాం. అది ఆంధ్రప్రదేశ్ చరిత్రని మార్చింది. 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఇది కష్టంగా ఉండొచ్చు. అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. ఆల్రెడీ అప్పటికే చరిష్మా విపరీతంగా పెరిగిపోయింది టీడీపీకి. జగన్మోహన్ రెడ్డి అండ్ కో అరాచకాలను చూసిన తర్వాత ఎవరు కూడా ఈ పార్టీని ఇంకా నమ్మరు. ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, వచ్చేది బాబు గారి అని డంకా బజాయించి ఆంధ్రప్రదేశ్ అంతా రెడీగా ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కూటమిని ఫామ్ చేసి బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి పోటీ చేస్తామన్న నినాదాన్ని చాలా సునాయాసంగా ఇదొక పెద్ద మీట్ జరిగి డిస్కషన్స్ జరిగి తర్వాత మీకిన్ని సీట్లు మాకిన్ని సీట్ల డిబేట్ జరిగిన తర్వాత తీసుకోవాల్సిన డెసిషన్ ని ఆంధ్రప్రదేశ్ కోసం అప్పటికప్పుడు జైల్లోనే ఓకే చేసుకుని బయటకు వచ్చి తర్వాత కూర్చుందాంలేండి సీట్ డిస్ట్రిబ్యూషన్ లోని తానే వెనకడుగు వేసుకుని బీజేపీకి కొన్ని సీట్స్ అకామిడేట్ చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని తరిమి 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 కొట్టడానికి ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కాదు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరులో పోయి ఉండటానికి కూడా జనసేన మెయిన్ పాత్ర వహించింది. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. ఒక అడుగు వెనక్కి వేసాడంటే అది ప్రజల అభివృద్ధి కోసమే, ఒక అడుగు ముందుకేసాడంటే అది వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసమే. ఇది ఐఎమ్ స్పీకింగ్ నన్ అదర్ దెన్ అబౌట్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఉద్రేకపూర్వకంగా జనసేన పార్టీ పెట్టారు.
ప్రజలు ఆయనకి ఏం కావాలనుకున్నా ఆ పనులు అవ్వాలి, దానికి నా దాకా రావక్కర్లేదు, చిన్న చిన్న ఆఫీసర్స్ దగ్గరికి కలెక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేసే పనులు నా దాకా వచ్చి చెప్తున్నారంటే సిస్టమ్ ఇస్ ఫెయిలింగ్ సమ్వేర్ అని చెప్పి పబ్లిక్గా అడ్మిట్ చేసి పనులన్నీ పూర్తి చేసి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి అండగా నుంచుని ఆఖరికి ట్రైబల్ రిమోట్ ఏరియాస్లో కూడా స్లిప్పర్లు చెప్పులు వేసుకుని తిరగాలి, ఉట్టికాళ్ళతో మీరు తిరగకూడదని మైన్యూట్ డీటెయిల్స్ని పట్టించుకుని ఆఖరికి కొంకి ఏనుగుల్ని తీసుకురావడానికి కూడా స్వయంగా ఉప ముఖ్యమంత్రి కర్ణాటకకు వెళ్ళి స్వాగతించి ప్రతి ఒక్క కష్టాన్ని దగ్గరుండి తీర్చుతున్న నేత. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పుకుంటుంది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని. ఇది ఇప్పటిదాకా జనసేన చరిత్ర. ఒకవైపు మనం చూసుకుంటే వైకాపాకి 15 సంవత్సరాలు నిలిచింది. వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం నీరు గారి ఎక్కడ ఉత్సాహం లేకుండా ఒక ఓటమిని కూడా ఫేస్ చేయలేకుండా అక్కడ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండి ఓడిపోయిన తర్వాత ఉత్సాహం అనేది లేకుండా కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి 2024 ఎన్నికల దాకా పవర్ అన్నది చూడకుండా అవి రామంగా ఒక దశాబ్దం పైన జనాల మధ్యలో కష్టపడినప్పుడు ఆఖరికి 2 స్థానాల్లో ఓడిపోయినప్పుడు కూడా ఇంత నిరుత్సాహం ఎక్కడ లేదు. అది ప్రజల కోసం పనిచేద్దాం అనుకునే నాయకుడికి, ప్రజల మీద పడి తిందాం అనుకునే నాయకుడికి డిఫరెన్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా అసెంబ్లీ సమావేశాల్లో అవనండి, బయట స్పీచెస్ లో అవనండి, వచ్చే 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఇలాగే ఉంటుంది. ఈ కూటమి ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పడ్డ కూటమి. ఇది ఆంధ్రప్రదేశ్ దిశ మార్చడానికి కావాల్సిన కూటమి. మాకు కావాల్సిన వ్యర్థి ఆఖరికి 15 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా ఉంటుందని చెప్పి ప్రజలకి అర్థమయ్యేటట్టు వివరిస్తున్న నేత పవన్ కళ్యాణ్. ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం, దానికి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. ఫ్రాంక్లీ ఆయన హిస్టరీలో మనం అబ్జర్వ్ చేస్తే గడిచిన 2 నెలల్లోనే ఆయన పవర్ ఎంజాయ్ చేయట్లేదు, పవర్ లో ఉన్నారు. కానీ అదే 11 ఏళ్ల చరిత్ర చూసుకుంటే ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళందరూ కూర్చుని 4వ పెళ్ళామని విచ్చలవిడితనంగా ఆయన ప్రైవేట్ లైఫ్ కూడా ఇంటర్ఫీర్ అయిపోయి అవహేళన చేశారు. ఈ పెద్ద మనిషి నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా 4 ఏళ్లకు ఒకసారి భార్యను మారుస్తూ 4 భార్యను పెళ్లి చేసుకోవడం మగతనమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. ఆయన 3 పెళ్లిళ్ళు అవనండి, ఆయనకున్న కూతుళ్ళు అవనండి, అన్న మాటలు లేవు, తిట్టని తిట్టు లేదు, వెక్కిరింతలు, ఎన్నెన్నో అవమానాల్ని పడి ఈ జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడుతుంది. అలాంటి జనసేన వాట్ అబౌట్ దెమ్ ఆఫ్టర్ 10 years అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరికి రావాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వచ్చే టర్మ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆశించారు. అది ఒక కూటమిలో ఉన్న నిబద్ధత గల నేత మాట్లాడాల్సిన మాటలు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతానంటున్నారు. బట్ దెర్ ఇస్ అ క్వైట్ క్లీన్ బాండింగ్ బిట్వీన్ నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరి మధ్యలో క్లీన్ బాండింగ్ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా పవర్ షేరింగే జరిగితే కనుక 10 ఏళ్ళు కాకపోతే 15 ఏళ్ళు డౌన్ ద లేన్ ఈ పవన్ కళ్యాణ్ పడిన కష్టాలకి, ఈయన ప్రజలపైన చూపిస్తున్న ప్రేమకి, వాళ్ళ దగ్గర నుంచి పొందుతున్న మన్ననికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పొలిటికల్ హిస్టరీలో తనదంటూ ఒక మార్క్ రాసుకునే వెళ్తాడు తప్ప ఉట్టి చేతులతో పంపించడానికి ఆంధ్రప్రదేశ్ ససేవిరా ఇష్టపడదు. ఈ రోజు వాళ్ళు 13వ ఆవిర్భావ సభ నిర్వహించుకుంటున్నారు, చాలా ఘనంగా, వైభవంగా, దిగ్విజయంగా. దాన్ని కూడా మేము లైవ్ ప్రసారిస్తాం, ఖచ్చితంగా చూడండి. అండ్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ who has made this so far for Pavan Kalyan and Janasena. That's all for now. మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి 13 ఏళ్ల ప్రస్తావన జనసేన నాయకుడిగా ఎలా చూస్తున్నారు, మీకున్న పాజిటివ్ ఒపీనియన్స్ ఏంటి, అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ సజెషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు అవేంటి, ఇటన్నిటిని క్రిస్టల్ క్లియర్గా మీ కమెంట్స్లో రాయండి. That's all for now. Thank you.